హలో అండి. అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియోలో గుణింతాలకు సంబంధించి 0 అంటే పూర్ణానుస్వరం ఉన్న అక్షరాలను ఎలా చదవాలి, అలాగే పదాలను కూడా చదవడం నేర్చుకుందాం. ఇక్కడ ఇచ్చిన అక్షరాలు క, గ, చ, జ, ట, డ, త, ద, న, ప, బ, మ, య, ర, ల, వ, ష, స, ష, హ, ళ, క్ష వంటివి. వీటికి 0 చేర్చి రాయాలి. కాకి 0 చేర్చి, అలాగే గాకి, చాకి వీటికి 0 చేర్చి రాయాలి. ఫస్ట్ కాకి 0 చేర్చి రాద్దాం. కాకి 0 చేర్చి రాస్తే కం. నెక్స్ట్ గాకి 0 చేర్చి రాస్తే గం. చాకి 0 చేర్చి రాస్తే చం. నెక్స్ట్ జాకి 0 చేర్చి రాస్తే జం. టాకి 0 చేర్చి రాస్తే టం అని చదవాలి. అలాగే డమ్, తం. నెక్స్ట్ దా పక్కన 0 ఉంటే దమ్, నం, పం, బం, మం, యం. నెక్స్ట్ రం, లం, వం, శం, సం, షం. అలాగే హం, లం, క్షం, రం. ఈ విధంగా 0 చేర్చి రాసిన అక్షరాలను చదవాలి. మరొకసారి చూద్దామా? కం, గం, చం, జం, టం, డం, తం, దం, నం, పం, బం, మం, యం. నెక్స్ట్ రం, లం, వం, శం, సం, షం, హం, లం, క్షం, రం. ఇప్పుడు 0 ఉన్న పదాలు ఏ విధంగా చదవాలో చూద్దాం. మనం ఇక్కడ ఉన్న పదాలని 0తో ఉన్న పదాలు, ఇక్కడ 0 మధ్యలో ఉన్న పదాలు, ఇక్కడ 0 అక్షరం చివర ఉన్న పదాలు, ఇక్కడ 0 2 అక్షరాలకి ఉన్న పదాలు. ఈ విధంగా ఉన్న పదాలు మనం ఏ విధంగా చదవాలో చూద్దాం. మనం ముందు తెలుసుకున్నాం కదా, కా పక్కన 0 ఉంటే కమ్ అని చదవాలి. కం ప, కంప. గం ప, గంప. వం ట, వంట. పం ట, పంట. మం ట, మంట. బం డ, బండ. లం క, లంక. వం క, వంక. అం డ, అండ. బం డ, బండ. గం ట, గంట. దం డ, దండ. ప టం, పటం. వనం, వనం. జలం, జలం. రణం, రణం. వరం, వరం. శరణం, శరణం. కలశం, కలశం. శతకం, శతకం. ఆడటం, ఆడటం. ఊగడం, ఊగడం, ఊగడం. రాయడం, రాయడం. వచనం, వచనం. రంపం, రంపం. దండం, దండం. దంతం, దంతం. గండం, గండం. అండం, అండం. కంచం, కంచం. మంచం, మంచం. కంఠం, కంఠం. శంఖం, శంఖం. మండడం, మండడం, మండడం. వండడం, వండడం. పంచడం, పంచడం. ఈ విధంగా మనం పదాల్ని చదవాలి. ఈ విధంగా మనం 0తో ఉన్న అక్షరాలని ప్రాక్టీస్ చేసినట్లయితే 0ని కలిపి చదవడం, అలాగే
ఆ పదాలను రాయడం అలవాటు అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.